తెలంగాణ చాలా బాగా మాట్లాడారు. ఫస్ట్ అడుగుదాం అనుకున్న క్వశ్చన్ అదే. తెలంగాణ చాలా బాగా మాట్లాడారు. మీరు తెలంగాణయేనా? తెలంగాణ అమ్మాయి. ఓ సూపర్, చాలా హెల్ప్ అయి ఉంటుంది కదా. సో దండోరా 25th థియేటర్లో దండోరా వేయబోతున్నారా? 100%. టైటిల్ చాలా బాగుంది, జనాల్లో కూడా వెళ్ళింది. అండ్ ఇందులో క్యారెక్టర్స్ కూడా శివాజీ గారు ఉన్నారు, బిందు మాధవి ఉన్నారు, నవదీప్ ఉన్నారు, నందు ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు నోన్ ఫేసెస్. సో ఇది మీ సినిమాకి హెల్ప్ అయిందని అనుకుంటున్నారా? 100%. అంటే హెల్ప్ అవుతూ అంటే యాజ్ ఎ యాక్టర్గా వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్స్కి వాళ్ళు ఇచ్చి పడేశారు నెక్స్ట్ లెవెల్. సో డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్ ఒక మంచి ఆర్టిస్ట్ చేసినప్పుడు అది 100% ఎలివేట్ అవుతుంది కదా. సో మా సినిమాకి అయితే కనుక వీళ్ళందరూ వన్ ఆఫ్ ద పిల్లర్స్ అని చెప్పాలి. యా మణిక, ఎట్లా దండోరా మూవీ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? చెప్పు. తెలంగాణలోనే మాట్లాడవా ప్లీజ్? ఎన్నో ఆడిషన్స్ ఇస్తుంటే అట్లా బెన్నీ గారు ఆయన తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇస్తారు కదా. సో నా ప్రొఫైల్ ఆయనకి వెళ్ళింది. సో నేను వెళ్ళి అట్లా ఆయనను కలిసి దాని తర్వాత డైరెక్టర్ గారికి ఆడిషన్ ఇస్తే వచ్చింది సెట్. ఫస్ట్ కానీ నన్ను ఫస్ట్ ఈ రోల్కి తీసుకోలేదు. అదేంటి? ఇంకొక రోల్కి తీసుకున్నారు. ఈ సినిమాలోనే ఇంకొక రోల్ ఏంటో చెప్పవా? అంటే మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇంకొక అమ్మాయి ఉంది రాధ్య అని, షీఈ్ నాట్ ఆన్ దిస్ రైట్ నౌ, బట్ హర్ రోల్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆమె రోల్కి నన్ను తీసుకున్నారు. తర్వాత ఎందుకు వచ్చింది ఇట్లా చేంజ్? ఎందుకేందంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంది, దీనికి యాప్ట్ అవుతారని మార్చేసారా డైరెక్టర్? అంటే ఈ రోల్ డ్రీమ్ రోల్ ఏ అమ్మాయికైనా సరే, నేను ఇప్పుడు చేసిన రోల్. సో నేనే కొంచెం దానికి కూడా ఆడిషన్ ఇస్తాను అని చెప్పి కొంచెం పుష్ చేసి ఐ గాట్ ఇట్. ఇంకొక డౌట్ ఏంటంటే మణిక, మీ ఫాదర్ శివాజీ గారు ఉన్నారు కదా, కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే మేము కోర్టు మూవీలో చూసాం కాబట్టి. ఇందులో కూడా మీకేమైనా టార్చర్ ఉందా? అమ్మో, ఒక దెబ్బ అయితే కొట్టారు. ఎన్ని టేక్లో ఆ దెబ్బ కొట్టారు? ఫస్ట్ టేక్లో నిజంగా కొట్టారు. సరే, మీ చెంపదెబ్బలకి రియాక్షన్ అంటే నిజంగా మామూలుగా అయితే కొట్టరు కదా. సో ఫ్లోలో నిజంగా కొట్టారు ఒక సీన్లో. ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, జస్ట్ ఇట్లా ముట్టుకుంటే నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది అన్నట్టుండే. నేను రవి వంక చూసిన, రవి అయితే నిర్దాక్షిణ్యంగా ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు నాకు సీన్ మధ్యలో. బట్ దెన్ కొంచెం కామే ఒక 2 to 3 టేక్స్. అంటే ఒకసారి చెంపదెబ్బ కూడా రవి వల్లే అని నేను అనుకుంటున్నా. చెంపదెబ్బ అన్న పెద్ద ఫీల్ అయ్యాను కదా, తల మీదనా హార్ట్ అని లేదు. సో ఆ దెబ్బ మాత్రం రవి వల్లే కదా. ఎందుకంటే రవి మీరు మంచి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, చూసాను నేను ట్రైలర్ లో. ఏంటేంటో మాట్లాడేసుకుంటున్నారు, ఏంటి సంగతి? రవి గారు అంతే కదా, మన గురించేనా? అంతే. మరి మనలాంటి వాళ్ళు లవ్ చేసినప్పుడు పడతాయి ఇంట్లో.